హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక యూస్ఫుల్ టిప్ షేర్ చేయాలనుకుంటున్నానని. అది ఏంటంటే, ఈ మొక్కను చూసారా? దీని పేరు కుప్పింటాకని, పిప్పింటాకని, నూరుపిండాకని, అర్ధమంజిరి అని, నూరుగుండాకని, ఇలా డిఫరెంట్ నేమ్స్తో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారండి ఈ మొక్కని. అయితే దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. నాకు తెలిసి ఒక సెవెన్ యూజెస్ అయితే ఉన్నాయి. అవి ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే, వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు పంటి నొప్పి వల్ల. ఆ పంటి నొప్పికి ఎక్కడైతే పండు పుచ్చిద్దో అక్కడ మనం ఏం చేయాలి అంటే, ఈ ఆకులను తీసుకొని బాగా కడిగి మెత్తగా నూరి ఆ రసాన్ని ఆ పండు పుచ్చిన దగ్గర మనం కానీ పోసామంటే వెంటనే రిలీఫ్ ఇస్తుంది. వితిన్ 1 అవర్లో రిలీఫ్ ఇస్తుందండి. అదొక ఫస్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడున్న సీజన్లో ఎక్కువగా జలుబు నెమ్ము అనేవి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. ఇది సెకండ్ టిప్ అండి. అండ్ థర్డ్ టిప్ ఏంటంటే, కొంతమంది చెవులో తలస్నానం చేయడం వల్ల చెవుల్లోకి నీళ్ళు పోతూ ఉంటాయి. అలా సంథింగ్ ఇంకా గుబిలి వల్ల అలా చెవు నొప్పి చెవు పోటు వస్తుంటాయి. అలాంటి టైంలో దీని రసాన్ని మనము 1 or 2 డ్రాప్స్ చెవులో వేసుకుంటే ఆ సమస్య కూడా క్యూర్ అయిపోతుందండి. అండ్ ఫోర్త్ టిప్ ఏంటంటే, చిన్నపిల్లలు చికెన్ పెట్టిన తర్వాత వాళ్ళకి కొంచెం అలా అరగకుండా సంథింగ్ అలా ఉంటుంది. అలాంటి టైంలో మిరియాలు, కరక్కాయ ఈ ఆకుని మనము మూడింటిని మిక్స్ చేసి ఒక ఉండలాగా చేసి వాళ్ళకి ఇచ్చామంటే ఈజీగా క్యూర్ అయిపోతుందండి వాళ్ళకి. అండ్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే, మలబద్ధక సమస్య. చిన్నపిల్లలకి ఎక్కువ మలబద్ధకం సమస్య ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంచెం పసుపు, ఈ యొక్క ఆకు రసాన్ని నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ కలిపి చిన్న ఉండలుగా చేసి వాళ్ళ చేత మింగిచ్చామనుకో మలబద్ధక సమస్య అనేది దూరం అయిపోతుంది. అండ్ సిక్స్త్ టిప్ ఏంటి అంటే, సోరియాసిస్ అని కొన్ని మచ్చలు కనిపిస్తుంటాయి. అలాంటి వాటికి ఈ ఆకుని బాగా నలిపి వాటి మీద రబ్ చేసి అలా వీటన్నిటిని ఒకరోజు 2 రోజు చేస్తే ఏం తగ్గిపోదు. మ్యాక్సిమం 1 వీక్ చేయాలి. అలా చేస్తేనే ఈ సోరియాసిస్ కూడా తగ్గిపోతుందండి. అండ్ సెవెంత్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మనము చిన్నపిల్లలు ఆడుకుంటూ కింద పడిపోతుంటారు. చిన్నపిల్లలని కాదు, ఎవరైనా బై మిస్టేక్ దెబ్బలు తగిలినప్పుడు అక్కడ వెంటనే కానీ మనము ఈ ఆకు రసాన్ని వేసి కట్టు కడితే వెంటనే క్యూర్ అయిపోతుందండి. అండ్ ఎయిత్ టిప్ ఏంటంటే, దురద, చీదర, సంథింగ్ తామర, వీటన్నిటికీ మనము ఈ ఆకుని నీడలో ఎండబెట్టి ఈ ఆకు చూర్ణం చేసి ఈ పసుపుతో కలిపి మజ్జిగలో కానీ నీళ్ళతో కానీ కలిపి, లేకపోతే జస్ట్ ఈ పొడిని మాత్రమే ఆ ఒక్క పుండు మీద కానీ ఆ దురద మీద అయితే ఈ ఆకుని వేసి రబ్ చేయండి. అదేదైనా పుండు అయితే దాని మీద ఆ పౌడర్ని జస్ట్ అలా చల్లండి, వెంటనే క్యూర్ అయిపోతుంది. ఈ యొక్క ఆకు వల్ల ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.